మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 నా ఫోన్ నెంబర్. ఓకే. ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు, మన తెలుగులో పక్ష ఫలితాలు. అంటే పక్షం అంటే ఒక భాగం, ఒక సగభాగం అనుకోండి. ఆ భాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయో, ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు 2025 నుండి ఆగస్టు నెల 15వ తారీఖు 2025 వరకు, ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి ఈ కేతుగ్రహం జన్మంలో సంచారం చేస్తోందండి. కేతుగ్రహం సంచారం జన్మస్థానంలో ఉండటం వల్ల కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, చెడు పనులు చేయటం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఆ విధంగా చెడు వైపు ఆకర్షితులు కాకూడదు. అట్లాగే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. ఇక్కడ ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది, ధనం ఖర్చు అవుతుంది, మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. కుజుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా, ఫ్రెండ్లీగా ఉన్న వారితో మాట్లాడినప్పుడు కూడా అట్లే ఉంటుంది. కొంచెం హెడ్ వెయిట్ ఉన్నట్టుగా, అంటే కొంచెం అహంకారపూరితంగా ఉండటము, మాటలో కఠినత్వం, ఇవన్నీ సహజం. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారు, అంటే పరిపాలన దానిలో ఉన్నటువంటి వారు కొంచెం అందరితో మితంగా మాట్లాడడం, మితంగా నవ్వటము లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి లేకపోతే వారి కింద పనిచేసేటటువంటి వారు వీరి మాటని అంత గౌరవించరు, కొంచెం చూడగానే భయపడుతూ ఉంటారు. మనిషిని చూడగానే ఆ విధమైన మనస్తత్వంగా ఉంటాడు కుజుడు. ఆ విధంగా ఈయన ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా మాట ఆ విధంగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానం కుజుడు ఇస్తూ ఉంటే, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అలాగే శని యొక్క ఫలితాలు కూడా, అంటే ఆయన మీనంలో ఉన్నప్పటికీ ఆయన కుంభరాశి ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి, అలాగే భార్య భర్తల మధ్యన చాలా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం సర్దుకుపోవటం, అందులో ఎవరో ఒకరు భార్యలో ఎక్కువగా భార్యలే సర్దుకుపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో భర్తలు కూడా అలాగే సర్దుకుపోతున్నారు. భార్యలు ఒకళ్ళు రేజ్ అవుతుంటే ఒకళ్ళు తగ్గుతూ ఉంటారు. అది కరెక్టే, సరి అయినటువంటి విధానమే. ఏది ఇద్దరు రెచ్చిపోయినా, ఇద్దరు మెత్తగా ఉన్నా కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ 2 గ్రహాలు ఉన్న కారణంగా మరింత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి, మన భాగస్వామ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే భార్యతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉన్నది. ఇక పోయినట్టయితే ఏకాదశి స్థానంలో శుక్ర గురు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశి స్థానంలో 2 అత్యంత శుభగ్రహాలు అయినటువంటి శుక్ర గురుల యొక్క సంచారం చాలా లాభస్థానం కాబట్టి చాలా బాగుంటుంది. వద్దంటే డబ్బు అనేటట్టుగా ఉంటుంది. లేదా మీరు ఈ నెలలో లేదా ఈ 15 రోజుల్లో ఇంత సంపాదించాలి అని ఏదైనా టార్గెట్ పెట్టుకున్నట్టయితే, మీ టార్గెట్ను మొదట 2-3 రోజుల్లో కూడా దాటిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శుక్రుడు మరి లలిత కళలకు కూడా వాళ్ళ సంబంధించినటువంటి ప్రియుడు కాబట్టి, ఆయన ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ, టీవీ రంగంలో వారికి వీళ్ళందరికీ మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనతో పాటుగా గురువు వల్ల కూడా ధనాదాయం విపరీతంగా పెరిగేటువంటి అవకాశం, లాభస్థానంలో 2 గ్రహాలు ఉండటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గురుడు శుక్రుడు చాలా మంచి ఈ ఆర్థిక విషయాలలో మీకు పరిపూర్ణమైన ప్రోత్సాహాన్ని వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఓకే. ఇకపోతే ఇంకా వ్యయ స్థానంలో తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం పూర్తిగాను, బుధుని యొక్క సంచారం ఒక్క 5 రోజులు మాత్రం జరుగుతున్నది. మిగతా 10 రోజులు బుధుడు కూడా 11 రోజులు అదే ఏకాదశి స్థానంలో ఉన్న ఫలితాన్నే గురువు శుక్రులతో పాటు ఇస్తూ ఉన్నారు. చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తున్నారు ఆయన. ఒక్క 5 రోజులు మాత్రం ఇక్కడ మీకేమవుతుంది అంటే వ్యయస్థాన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. అంచేత వ్యయస్థానంలో ధన ఖర్చు అవటం,
అనుకున్నటువంటి వ్యాపారం జరగకపోవటం లాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో రవి కూడా ఉన్నారు. కొంచెం ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. కొంతమందికి శత్రుభయం ఉంటుంది. కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కలతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవితో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనకి గురు శుక్రులు పూర్తి అనుకూలంగా ఉన్నారు. బుధుడు ఒక 10 రోజుల పాటు మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు తగినట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నవగ్రహాల చుట్టూ తిరగటము, ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకోవటం తప్పకుండా మర్చిపోకుండా చేసుకోండి. మీరు మర్చిపోయినా నేను జ్ఞాపకం చేస్తాను, కంగారు పడకండి. మీరు ఎప్పుడైతే వింటున్నారో ఈ ఫలితాలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోకుండా మీకు జ్ఞాపకం చేస్తాను. శుభం భూయాత్.